హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం హోండా అమేజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను. మేము ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ అయితే మన చేతికి అయితే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2014లో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది. 2017లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయింది. కార్ RC వ్యాలిడిటీ 2030 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 72,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఇప్పటి వరకు 72,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ 2014-15 నుంచి ఇప్పుడు దాకా 24 దాకా కూడా ఈ కార్కి ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. ఫ్రెండ్స్, ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే క్లచ్ చాలా స్మూత్గా ఉంది. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 60 నుంచి 70% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి, స్టెప్నీ టైర్తో సహా. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే మంచి మైలేజ్ అయితే వచ్చిందండి. ఈ కారు దాదాపుగా డిజైర్కి ఏ మెయింటెనెన్స్ ఉంటుందో ఈ కారు మెయింటెనెన్స్ కూడా అలానే ఉంటుందండి. కిరాయిలకు కూడా ఈ కారు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మైలేజ్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. కిరాయిలకి ఒకవేళ వాడుకోవాలనుకున్నా కూడా ఈ కారు చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20 నుంచి 23 దాకా మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే కారు పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కారుకి 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే 2014-15లో కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. 100కి 80% అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి. చాలా అంటే చాలా డిఫరెంట్ లుక్తో ఈ కారు కలర్ అయితే ఉంటుందండి. బ్లూ కలర్ కార్ అండి. 1-2 చోట్ల గీతలు పడితే 1-2 టచ్అప్లు అయితే పడ్డాయి, అయితే కామన్ అండి. కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABC లెఫ్ట్లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ హోండా బండి పంచింగ్ పేస్టింగ్తో అయితే వస్తుందండి. ఈ పంచింగ్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 3,10,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఈ కారు కాస్ట్ కారు ఓనర్ గారు 3,10,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే కార్ మొత్తం ఒకసారి చూపిస్తాను. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను. చలో వచ్చేది. ఫ్రెండ్స్, చూడొచ్చండి, హోండా అమేజ్ SMT వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. 100కి 90 నుంచి 100% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను. చూడొచ్చండి, తక్కువ బడ్జెట్లో మంచి కార్ అండి. కార్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 60 నుంచి 70% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి. చూడొచ్చు, 60 నుంచి 70% మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను. చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక 60 నుంచి 70% టైర్ అయితే ఉందండి. చూడొచ్చు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా
చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే స్పాయిలర్ కూడా ఈ కారుకి అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కార్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 60% టైర్స్ అయితే ఉన్నాయండి. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4 పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70 నుంచి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 72,000 చూడొచ్చు. 72,356 కిలోమీటర్లు తిరిగిందండి. 72,356 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అండి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. కార్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. 100కి 70 నుంచి 80% సీట్ కవర్స్. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కారు యొక్క వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే బానెట్ డోర్ యొక్క లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే బాడీ పంచింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఒకసారి ఇది పెట్టేసి అలాగే వెనకాల ఉన్నటువంటి చూడొచ్చు డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ ఉన్నాయి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి. డిక్కీ స్పేస్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. హాఫీజ్ ఒకసారి ఇట్రా. డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. చాలా చక్కగా అయితే ఉంది. అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 60% అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ అండి. యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కొద్దిగా వస్తుంది. ఈ బండికి హోండా కార్లకి ఏంటంటే కొద్దిగా పేస్టింగ్ వచ్చి పంచింగ్ వస్తుంది. పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది. ఒకసారి కార్ స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. యాక్సిలేటరీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఇంజన్ ఆప్ ఒకసారి. అలాగే బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2014-15లో వచ్చినటువంటి లేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి. స్టిక్కరింగ్స్ కూడా. మళ్ళీ ఒకసారి ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. 2014 మ్యానుఫ్యాక్చరింగ్, 15 రిజిస్ట్రేషను, హోండా అమేజ్ ఎస్ఎంటీ వేరియంట్ అండి. 72,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్ కారు. 2 తాళాలు ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు కాస్ట్ 3,10,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్. జై హింద్.